హాయ్ ఫ్రెండ్స్. డి ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము డిఫరెన్షియేషన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫైండ్ dy బై dx ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ థీటా ప్లస్ సైన్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఫస్ట్ x తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు ఏముంది? x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ థీటా ప్లస్ కాస్ థీటా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి వేరియబుల్ ఏందండి? థీటా. అంటే మనం ఏం చేయాలి? డిఫరెన్షియేట్ x విత్ రెస్పెక్ట్ ఏందండి? విత్ రెస్పెక్ట్ టు థీటా. నౌ d by d theta of x is equal to d by d theta of a into theta plus sin theta. Now dx by d theta equal to ఇక్కడ ఏ ఏమైందండి? కాన్స్టెంట్ అది a into d by d theta of theta plus sin theta. Now dx by d theta equal to dx by d theta equal to a into ఇప్పుడు d theta ఒక్కో టర్మ్ అప్లై చేయండి. d by d theta of theta plus d by d theta of sin theta that equal to a into d beta of theta ఎన్నది? a into d by d theta of t ఏమైంది? 1 అవుద్ది. ఓకే. ప్లస్ d by d theta of sin theta ఏమైందండి? కాస్ theta అవుద్ది. ఓకే. దట్ ఈక్వల్ a into మన 1 ప్లస్ కాస్ theta అంటే ఫార్ములా ఏందండి? 1 ప్లస్ కాస్ theta ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ theta బై 2. 1 ప్లస్ కాస్ theta అంటే 2 కాస్ స్క్వేర్ theta బై 2. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే y ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి? y ఈక్వల్ టు a into 1 మైనస్ కాస్ థీటా. ఇక్కడ కూడా వేరియబుల్ ఏంది? థీటా. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేయాలి? డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు థీటా ఓన్లీ. నౌ dy by d theta equal to d by d theta of a into 1 minus cos theta. Now dy by d theta equal to dy by d theta equal to ఇక్కడ a ఏంది? కాన్స్టెంట్ a into d by d theta of 1 minus cos theta కదా. Now that equal to a into ఏమైంది నీకు? d by d theta of 1 d by d theta of cos theta. Now dy by d theta equal to a into d by d theta of 1 ఏమైంది? 0 అవుద్ది. మైనస్ d by ఎందుకు 0 అయితే ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈక్వల్ అవుతుందండి 0. ఓకే. మైనస్ d by d theta of cos theta ఏమైందండి? మైనస్ sin theta. నౌ దట్ ఈక్వల్ టు ఏమైంది? a into మైనస్ మైనస్ అనేది ప్లస్ అయింది sin theta. మన dy by d theta ఈక్వల్ టు ఇక్కడ థీటా బై 2 ఉందండి. ఇక్కడ కూడా థీటా బై 2 రాద్దాం. ఎలా రాయాలి? a ఇంటూ sin theta అంటే ఫార్ములా ఏంది? 2 sin theta బై 2 2 sin ఆఫ్ theta బై 2 ఇంటూ కాస్ ఆఫ్ theta బై 2. ఓకే. ఇది dy బై dt అండి. ఇదేంది? dx బై dt. మనకేం కావాలి? dy బై dx కావాలి కదా. మనకేం కావాలి? dy బై dx కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. dy బై dx కావాలండి. అంటే 2/1 చేద్దాం. ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1. అప్పుడు మనకేమైంది? dy బై d theta బై dx బై dt అంతే కదండి. 2 అంటే మీకు dy బై d theta. 1 అంటే dx బై d theta. దట్ ఈక్వల్ టు dy బై d theta ఏముంది? a ఇంటూ 2 ఇంటూ అంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. a ఇంటూ 2 sin theta బై 2 ఇంటూ కాస్ theta బై 2. ఇక్కడ ఉంది a ఇంటూ 2 ఇంటూ కాస్ స్క్వేర్ theta బై 2. ఏ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఒక కాస్కి ఒక కాస్ క్యాన్సిల్. అంటే మనకేమైంది? sin theta బై 2 బై కాస్ theta బై 2 మిలిగింది. ఇక్కడ ఏంది? d theta క్యాన్సిల్ కదా. ఇక్కడ మనకేముంటది? dy బై dx. మరి sin బై కాస్ ఏమైంది? tan theta బై 2 అయింది. tan ఆఫ్ theta బై 2. ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.